నమస్తే శ్రీ సత్యాన్యూస్కు స్వాగతం. నా పేరు మోహన్. ఎన్నికల్లో గొడవలు సృష్టించాలని టీడీపీ ప్రయత్నిస్తుందని, ప్రశాంత ఎన్నికలే మా ఉద్దేశ్యమని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కలిసిన అనంతరం కార్యాలయం బయట మీడియాతో మాట్లాడారు. బయట వ్యక్తులను ఒంగోలు తీసుకువచ్చి గొడవలు చేయాలని టీడీపీ ప్రయత్నిస్తుందని, మాకు పక్కా సమాచారం ఉందని, సంస్థాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా సిబ్బందిని ఎక్కువ మందిని ఏర్పాటు చేయాలని ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. యూ యాప్ ద్వారా ఓటర్ల సమాచారం యాప్లో పెట్టి మహిళల ఓట్లే టార్గెట్ పెట్టుకుని వ్యక్తిగత సమాచారం చోరీ చేస్తున్నారని, అలాంటి యాప్పై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరడం జరిగిందని అన్నారు. 13వ తేదీన జరిగే ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని కోరుకుంటున్నామని అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయం వద్దకు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చి బాలినేని కలిశారు. రేపు జరగబోయే ఎలక్షన్స్కి సంబంధించి ఎస్పీ గారిని కలవటం జరిగింది. ముఖ్యంగా సెన్సిటివ్ ఉన్నటువంటి ఏరియాలో భద్రతని ఎక్కువ పెట్టాలని చెప్పి మేము చెప్పడం జరిగింది. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు బయట నుంచి జనాలు తీసుకొచ్చి ఏదో గొడవ చేయాలని చెప్పి ఉన్నారని చెప్పి మాకు సమాచారం వచ్చిన దానివల్ల చెప్పడం జరిగింది. మేమైతే ప్రశాంతమైన పోలింగ్ జరగాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. దానితోడు వి యాప్ అనేది ఒకటి తయారు చేసి తెలుగుదేశం వాళ్ళు ఆ యాప్లో అందరి ఓటర్ల డీటెయిల్స్ పెట్టుకొని, అసలు అట్లా చేయడానికి లేదు, ఒక మహిళలు కూడా భద్రత లేకుండా చేసే యాప్ అది. వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇవన్నీ కూడా ఆ యాప్లో రావటం, ఇవన్నీ కూడా చాలా సెన్సిటివ్ మ్యాటరు. మరి మహిళల భద్రత లేకుండా చేసేదానికి వాళ్ళ ఎలక్షన్ కోసం ఈ రకంగా మహిళల డేటా అంతా తీసుకోవటం కరెక్ట్ కాదు. దాని మీద ఎంక్వైరీ చేయాలి, దాని మీద యాక్షన్ తీసుకోవాలి ఈ యాప్ మీద అని చెప్పి మేము ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పారు. ఒకటైతే చెప్తా ఉన్నాం, ఏదో దొంగ తిరుగుడు చేసి ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల్లో ఓట్లు అడిగి గెలుచుకోవాలి, కానీ ఇట్లాంటి దొంగ యాప్ సృష్టించి ఏదేదో చేయాలనుకుంటాం మంచి పని కాదు. మా కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉన్నారు. అన్నిటికీ కూడా మేము ఏం జరిగినా కూడా మేము ఎస్పీ గారు ఒకటే చెప్పారు, ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మాకు ఇన్ఫామ్ చేయండి, విల్ టేక్ యాక్షన్ అని చెప్పారు రేపు ఎలక్షన్లో. సో మేమైతే ప్రశాంతమైన ఎలక్షన్ కోరుకుంటా ఉన్నాం. మరి అది వాళ్ళు కూడా కోరుకుంటే మంచిది, అది ప్రజలకు కూడా మంచిదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఒకటైతే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా పోలింగ్ అనేది ప్రశాంతంగా జరిగితేనే బాగుంటుంది. మరి ఎందుకంటే ఎప్పుడూ లేని వాతావరణం సృష్టిస్తూ ఉన్నారు వీళ్ళు. మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా మటుకి ఏ చిన్న విషయం జరిగినా కూడా ఇన్ఫామ్ చేస్తాం. ఖచ్చితంగా ఎక్కడ కూడా ప్రజలు ప్రశాంతంగా ఓటింగ్ జరుపుకోవాలనేది మా ఉద్దేశం. కాబట్టి ప్రజలందరూ కూడా రేపు పోలింగ్కి అందరూ కూడా ఎక్కువ శాతం వచ్చి ప్రశాంతమైనటువంటి పోలింగ్ చేసి అందరిని కూడా కోరుకుంటా ఉన్నాం. ఎస్పీ గారు స్పందించారు, మీరు తప్పకుండా ఏ చిన్న ఇది వచ్చినా కూడా మాకు ఇన్ఫామ్ చేయండి, అక్కడ ఎక్కడ కూడా గొడవలు లేకుండా చూసుకుంటాం అని చెప్పి ఎస్యూరెన్స్ ఇచ్చారు. మేము అదే గొడవలు లేకుండా చూడమని చెప్పి కూడా మేము జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికలకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను పూర్తి చేశారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో ఎన్నికల సామాగ్రి పంపిణీకి అవసరమైన అన్ని చర్యలు చేపట్టారు. జిల్లాలోని ఎర్రగొండపాలెం, మార్కాపురం నియోజకవర్గాల్లో జరుగుతున్న ఎన్నికల సామాగ్రి పంపిణీ తీరును కలెక్టర్ దినేష్ కుమార్ స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఎన్నికల విధుల కోసం వచ్చిన పోలీస్ సిబ్బందిని ఆయా పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాడ్లు తీసుకుని జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు పటిష్ట భద్రతా చర్యల మధ్య తరలి వెళ్లారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల సౌలభ్యం కోసం వసతులు కల్పించడం జరిగింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఓటర్లు ఇబ్బంది పడకుండా ఉండేందుకు షామియానాలు ఏర్పాటు చేయడంతో పాటు మంచినీటి వసతి వంటి సదుపాయాలు కల్పించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. పోలీస్ సిబ్బందికి విధుల నిర్వహణలో అనుసరించాల్సిన విధానాలపై జిల్లా ఎస్పీతో పాటు ఉన్నతాధికారులు దిశానిర్దేశం చేశారు. ఈ రోజు నైట్ వాళ్ళు ఎక్కడ వెళ్ళి ఇంకొక ఇంటికో కానీ ఆర్ భోజనాల కోసం ఇంకొక ఇంటికో వెళ్ళడానికి వీలేదు. అన్ని కూడా ఆ పోలింగ్ స్టేషన్ లో వాళ్ళకి ఉండడానికి గదులు, బెడ్డింగ్స్ అన్ని కూడా ఏర్పాటు చేశాము. భోజనాలు నైట్ ఉంటున్న డిన్నర్ నుండి రేపు మార్నింగ్ టీ కాఫీ నుండి టిఫిన్, భోజనాలు అండ్ ఈవినింగ్ స్నాక్ వరకు బిఎల్ఓస్ ద్వారా ఆర్గనైజ్ చేయడం జరిగింది. దానివల్ల వాళ్ళు ఎక్కడ వెళ్ళి ఎవరి దగ్గర అడగడానికి అక్కర్లా. అలాగే వాళ్ళు అక్కడ నుంచి పికప్ చేసుకుని పోలింగ్ అయిన తర్వాత వాళ్ళని పికప్ చేసి తీసుకురావాల్సిన వెహికల్స్ అన్ని కూడా అక్కడే ఉంటుంది. వాళ్ళతో పాటు పోలీస్ రూట్ మొబైల్ కాన్వాయ్ తో వాళ్ళు తిరిగి రావడం జరుగుతుంది. వచ్చిన వాళ్ళ దగ్గర సేమ్ ప్లేస్ లో ఇక్కడ మనం ఉంటున్న ఈ కాలేజీలోనే రిసెప్షన్ సెంటర్స్ కూడా పెట్టడం జరుగుతుంది. సో దాంట్లో సెన్సిటివ్ మెటీరియల్స్ అంటే మనకు కూడా ఈవీఎంస్ ఉంటున్న మెటీరియల్స్ అన్ని కూడా స్పెషల్ కౌంటర్ లో అండ్ అదర్ స్టాచ్యూటరీ మెటీరియల్ జనరల్ కౌంటర్ లో ఇచ్చేసి ప్రతి ఒక్కటికి వాళ్ళు చెక్ లిస్ట్ ప్రకారం జమ చేసిన తర్వాత వాళ్ళకి ఈ పిఓ డైరీలు 17A 17C ఇది అన్ని కూడా కరెక్ట్ గా రాశారా అని చెక్ చేసిన తర్వాత వాళ్ళకి రిలీవ్ చేయడం జరుగుతుంది. అప్పుడు వరకు పిఓస్ అండ్ ఓపీఓస్ అందరు కూడా ఈ స్థానిక లొకేషన్స్ కి రావాలి. ఇక్కడ నుంచి వాళ్ళ ఊరికి స్థానికంగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కలెక్ట్ చేసిన ఈవీఎంస్ అన్ని కూడా కవర్స్ ఈవీఎంస్ అన్ని కూడా సెపరేట్ ఒక డీజీటీ వెహికల్ లో అంటే ఒక క్లోజ్డ్ వెహికల్ లో పెట్టుకొని రైస్ కాలేజ్ టంగుటూరు లో ఉంటున్న సెంట్రల్ స్ట్రాంగ్ రూమ్ అండ్ కౌంటింగ్ లొకేషన్స్ కి తీసుకువెళ్ళడం జరుగుతుంది. సో దానివల్ల ఇక్కడ మార్కాపూర్ నియోజకవర్గంలో ఉంటున్న పోలింగ్ స్టేషన్ సంబంధపడిన పోలింగ్ అధికారులు అందరూ కూడా ఒంగోలు దాకా వాళ్ళ ఈవీఎంస్ తీసుకువెళ్ళ అక్కర్లా. ఇది ఈ ఫెసిలిటీ ఇక్కడ ఈ ఎలక్షన్స్ లో వాళ్ళకి చేయడం జరిగింది. వాళ్ళు త్వరగా ఇక్కడ కంప్లీట్ చేసుకుని వాళ్ళ ఊరికి వెళ్ళడానికి ఉన్న ఏర్పాటు చేశాము. ఈ పోలింగ్ పార్టీస్ వాళ్ళ సొంత స్థానికంగా ఉన్న రెసిడెంట్స్ కి వెళ్ళడానికి ఉన్న ఏర్పాట్లు కూడా చేశాము. సో పోలీస్ బందోబస్తు కూడా గట్టిగా ఇవాళ ప్లాన్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉంటుందో అక్కడ సెంట్రల్ ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్సెస్ వెపన్ తో ఉంటారు. అండ్ ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ లో మినిమం ఒక పోలీస్ అధికారి ఉంటారు. అండ్ క్యూ మేనేజ్మెంట్ అండ్ అక్కడ ఉంటున్న క్రౌడ్ మేనేజ్మెంట్స్ అన్ని కూడా పోలీస్ అధికారులు చేస్తారు. పొలిటికల్ పార్టీస్ వాళ్ళు క్రమశిక్షణతో వాళ్ళు ఉన్న 100 మీటర్స్ అండ్ 200 మీటర్ పెరిమీటర్ లో వాళ్ళు స్టాల్స్ పెట్టుకొని వాళ్ళు స్లిప్స్ కానీ ఏదైనా వాళ్ళకు ఉన్న అభ్యర్థులు ఏజెంట్స్ కూర్చోడానికి వెసులుబాటు ఏర్పాటు చేయవచ్చు. బట్ 100 మీటర్స్ దాటి ఓన్లీ ఆథరైజ్డ్ పర్సన్స్ ఓటర్స్ మాత్రం. ఒంగోలు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సరళిని 100% వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. మొత్తం 259 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల ప్రక్రియను పరిశీలించే విధంగా ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా ఎన్నికల కమిషన్ గుర్తించింది. ఆ మేరకు ఒంగోలులో అన్ని కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను పరిశీలించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఒంగోలు నియోజకవర్గంతో పాటు జిల్లాలోని వివిధ సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ సరళి కూడా వెబ్ కాస్టింగ్ చేసేలా చర్యలు చేపట్టారు. వీటన్నిటినీ కలెక్టరేట్లోని ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్తో పాటు ఎన్నికల కమిషన్ కార్యాలయానికి అనుసంధానం చేస్తూ చర్యలు తీసుకున్నారు. మరోవైపు వెబ్ కాస్టింగ్తో పాటు పూర్తి సమస్యాత్మకంగా గుర్తించిన 51 పోలింగ్ కేంద్రాల్లో భారీ పోలీస్ బలగాలను ఏర్పాటు చేసే విధంగా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకున్నారు. పోలింగ్ కేంద్రాల్లో లైటింగ్తో పాటు దివ్యాంగుల కోసం 3 చక్రాల సైకిళ్లు, బ్యారికేడ్లతో పాటు నిరంతరం ఆయా పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా పోలింగ్ ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. పటిష్ట భద్రతా చర్యల మధ్య పోలింగ్ కేంద్రాలకు చేరాల్సిన వీవీఎంల పంపిణీ సక్రమంగా సజావుగా జరుగుతున్నాయని
జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఎర్రగొండపాలెం గవర్నమెంట్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని రిటర్నింగ్ అధికారి శ్రీలతో కలిసి కలెక్టర్ దినేష్ కుమార్ పరిశీలించారు. ఎన్నికల కమిషన్ చెక్ లిస్ట్ ప్రకారం స్టాట్యూరీ, నాన్ స్టాట్యూరీ మెటీరియల్తో పాటు ఈవీఎంలను సెక్టార్ పరిధిలోని పోలింగ్ కేంద్రాల వారీగా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఎన్నికల సిబ్బంది సకాలంలో చేరుకునేందుకు ఒంగోలు, పొదిలి, కనిగిరి తదితర ప్రాంతాల నుండి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఎన్నికల అనంతరం మార్కాపురం సెక్టార్ పరిధిలోని ఈవీఎంలు అందజేయడం జరుగుతుందని అన్నారు. తిరుగు ప్రయాణానికి అవసరమైన రవాణా సదుపాయంతో పాటు ఎన్నికల సిబ్బందికి భోజన వసతి కల్పించినట్లు తెలిపారు. రిసెప్షన్ సెంటర్ల వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. వర్గంలో ఇక్కడ నుండి డిస్ట్రిబ్యూషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ పర్సన్స్ అందరూ కూడా ఇవాళ హాజరయ్యారు. పోలింగ్ పార్టీస్లో ముఖ్యంగా ప్రిసైడింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఫస్ట్ రిపోర్ట్ అవ్వడం జరుగుతుంది. ఇవాళ రిపోర్టింగ్ కూడా బాగానే ఉంటుంది. అందరికీ కూడా ఒక 5-6 హెల్ప్ డెస్క్ పెట్టాము. వచ్చిన వెంటనే వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అండ్ ఆర్డర్స్లో వాళ్ళు అక్నాలెడ్జ్మెంట్ సిగ్నేచర్స్ తీసుకొని వాళ్ళు కూడా అటెండెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా సెక్టర్ వారీగా, పోలింగ్ స్టేషన్స్ వారీగా వాళ్ళందరినీ కూర్చోపెట్టి ఫస్ట్ మనకున్న నాన్ స్టాచ్యూటరీ మెటీరియల్, స్టాచ్యూటరీ అండ్ నాన్ స్టాచ్యూటరీ మెటీరియల్స్ ఫస్ట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదన్నీ చెక్ చేసుకొని అన్నీ ఉన్నాయి ఆ చెక్ లిస్ట్ ప్రకారం చూసుకున్న తర్వాత ఫైనల్గా వాళ్ళకి ఈవీఎంస్ ఇచ్చి ఇవ్వడం జరుగుతుంది. వెహికల్స్ అన్నీ కూడా అన్నీ రిపోర్ట్ అయింది. ఇప్పుడే కొంతమందితో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఈవెన్ ఒంగోలు నుంచి కూడా దాదాపుగా 9 o'clock ఇక్కడ రావడం జరుగుతుంది. వీళ్ళ కోసం ప్రత్యేకంగా ఒంగోలు, సంతనూతులపాడు, దెన్ ఈవెన్ పొదిలి, కనిగిరి నుండి కూడా స్పెషల్ బస్సెస్ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు ఆర్టీసీ ద్వారా. వాళ్ళందరూ కూడా చక్కగా 4-5 గంటల కన్నీ అక్కడ ఎక్కించేసి ఇక్కడ 7-8 గంటలకి రావడం జరిగింది. ఇట్లాగే ఇక్కడ నుండి ఎవరెవరు రేపు పోలింగ్ అయిన తర్వాత మార్కాపూర్లో రిసెప్షన్ సెంటర్ పెట్టడం జరిగింది. మార్కాపూర్ రిసెప్షన్ సెంటర్ నుండి వాళ్ళు స్థానిక లొకేషన్స్ వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫుడ్ ఫెసిలిటీస్ కూడా ఎక్కువ కౌంటర్స్ పెట్టేసి అందరికీ కూడా కావాల్సిన క్వాంటిటీ అండ్ మంచి క్వాలిటీ ఫుడ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ ఏరియా కూడా ఎంటైర్ డిస్ట్రిబ్యూషన్స్ ఏరియాలో కూడా పోలీస్ బందోబస్తు గట్టిగా పెట్టారు. ఎవరు కూడా థర్డ్ పార్టీ ఇక్కడ లోకల్లో వచ్చేసి ఈ డిస్ట్రిబ్యూషన్ ఏరియాలో తిరగడానికి వీల్లేదు. అండ్ ఎవరెవరు రౌడీ షీటర్లను ఇప్పటికే బైండ్ ఓవర్ చేశామని, వారు అసాంఘిక కార్యక్రమాలతో పాటు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గరుడు సుమిత్ సునీల్ అన్నారు. ఎన్నికల్లో భాగంగా ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందికి నిబంధనలపై అవగాహన కలిగించారు. జిల్లాలో 8 నియోజకవర్గాలకు సంబంధించి బందోబస్తుకు వివిధ ప్రాంతాల నుంచి పోలీస్ సిబ్బంది వచ్చారని అన్నారు. రావణ్ నాయక్ కాలేజీ వద్ద ఎస్పీ మీడియాతో మాట్లాడారు. రావణ్ నాయక్ కాలేజీ నుండి ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించిన వాహనాలు, పోలింగ్ సిబ్బంది, పోలీస్ వాహనాలు బయలుదేరాయని అన్నారు. 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పోలీస్ శాఖ తరపున అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. ఒక ఏఎస్పీ, డిఎస్పీతో పాటు సిఐలు, ఎస్ఐలు, ఆర్మీ, బిఎస్ఎఫ్ హోంగార్డ్స్, మాజీ సైనికులు, ఎన్సీసీ బ్యాచ్లను ఉపయోగించుకోవడం జరిగిందని అన్నారు. జిల్లాలో ఎక్కడైనా పోలింగ్ స్టేషన్ల వద్ద అలజడులు సృష్టిస్తే వారిపై కఠిన చర్యలు ఎన్నికల నియమ నిబంధనలను అనుసరించి ఉంటాయని పేర్కొన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు బియ్యం పంపిణీ సిద్ధం చేసిన వాటిని సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. ఇద్దరితో పాటు పోలింగ్ బూత్ ఏజెంట్స్ కూడా ఉంటారు. కానీ ప్రిసైడింగ్ ఆఫీసర్ పిలిస్తేనే ఎవరైనా యూనిఫామ్ లో ఉన్న ఆఫీసర్ కానీ డ్యూటీలో ఉన్న సిబ్బంది లోపల చూస్తే మీడియా వాళ్ళు కూడా ఉంటారు, మీ ఫోటో తీసుకుంటారు. ఇప్పుడు మీడియా గురించి అడుగుతాను. సపోజ్ రేపు ఇలాంటివి వస్తారు. రేపు జరిగే ఎన్నికల ప్రక్రియలో మేము ప్రకాశం పోలీస్ తరఫున పక్కడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు 8 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్స్లో డిస్పాచ్ సెంటర్లో ఇలాగే నేను ఇప్పుడు ఎలా బ్రీఫింగ్ ఇచ్చానో అలా ప్రతి కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్ డిఎస్పీ గారి స్థాయి అధికారి, 2 కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్ అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులు వెళ్ళి ఇప్పుడు బ్రీఫింగ్ ఇవ్వడం జరుగుతుంది. మనం రేపు లోకల్ పోలీస్తో పాటు ఆర్మ్డ్ పోలీసు, దాంతోపాటు కేంద్ర ఆయుధ బలగాలు
దాంతోపాటు ఏపీఎస్పీ సిబ్బంది, వాళ్ళతో పాటు మనకి హెల్ప్ చేయడానికి స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్గా ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, ఎక్స్ సర్వీస్ మన్ కూడా రావడం జరిగింది. వాళ్ళతో పాటు మేము 4 రకాలు రెస్పాన్స్ సిస్టమ్గా మొబైల్ టీంతో పాటు బందోబస్తు పెట్టడం జరుగుతుంది. ఆ మొబైల్ టీంలో మన దగ్గర ఎస్ఐ ఆధ్వర్యంలో క్యూఆర్టీస్, ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్స్, డిఎస్పీ ఆధ్వర్యంలో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్లు కూడా పెట్టడం జరుగుతుంది. అదే సమయంలో ఈ ఎన్నికల రోజు ముందు ఉన్న సైలెన్స్ పీరియడ్లో నేను అందరికీ ఓటర్స్ని చెప్తున్నాను, ఎలాంటి ప్రలోభనానికి పాల్పోకుండా మీరు స్వచ్ఛందంగా ఓటు ఇచ్చేయండి. మేము ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్తో పాటు ఏదైనా కంప్లైంట్లు వస్తే దాని మీద కఠిన చర్యలు తీసుకుంటున్నాము. నిన్న కూడా రాత్రి, మొన్న అంగోల్ శహరంలో చాలా పెద్ద ఎత్తున రైస్ బ్యాగ్స్ ఫ్లయింగ్ స్క్వాడ్తో పాటు పట్టుకోవడం జరిగింది. ఇప్పటివరకు కౌంటింగ్ చేస్తే దాదాపు 8,000 దాకా రైస్ బ్యాగ్స్, దాంతోపాటు 6 లారీస్, 8 ఆటోస్, దాంతోపాటు వాళ్ళు ఒక షాప్ సీజ్ చేయడం జరిగింది. నాకు వచ్చిన సమాచారం ప్రకారంగా డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్స్ ఒక రైస్ మిల్ దగ్గర కూడా చర్య తీసుకుంటున్నారు. సో ఇలాంటి ఎటువంటి ఏ పార్టీ ఉన్నా, ఎవరైనా ఎలాంటి ఇండ్యూస్మెంట్, క్యాష్ కానీ, లిక్కర్ కానీ, ఏదైనా ఫ్రీబీస్ డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశాలు ఉంటే మీరు డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్కి కానీ, డిస్ట్రిక్ట్ ఫ్లయింగ్ స్క్వాడ్కి కానీ వెంటనే తెలియజేస్తే మన టీంలు చర్య తీసుకుంటారు. దాంతోపాటు ఎవరైనా ట్రబుల్ మాంగర్స్, రౌడీ షీటర్స్లు ఉన్నారు, వాళ్ళకి కూడా హెచ్చరిస్తున్నాను. మీ అందరికీ ఖచ్చితంగా ఒకటి హెచ్చరిక, ఏదైనా అయితే రేపు అస్సలు ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలలో పాల్గొవద్దు. లేకపోతే మీ అందరి మీద ఆల్రెడీ బైండ్ ఓవర్ చేయడం జరిగింది. మీకు 1 లక్ష రూపాయలతో పాటు 5 లక్షల రూపాయల వరకు ఆర్డీఓ ముందు, ఎంఆర్ఓ ముందు డబ్బులు చెల్లాల్సి వస్తుంది. దాంతోపాటు ఎలక్షన్ కేసులు ఖచ్చితంగా పట్టుకొని జైలుకి పంపిస్తాం. మరో 24 గంటల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు జిల్లా అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను పగడ్బందీగా నిర్వహించారు. ఎండాకాలం దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్లు ఏర్పాటు చేయడంతో పాటు మంచినీళ్ల ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. అలాగే సమస్యాత్మక కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. మొత్తం మీద ఇటు జిల్లాధికారులు, అటు పోలీస్ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇక్కడున్న ఇన్ఛార్జీలు మేమంతా పోయి పక్క రోజు ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చుకోవాలి. అదో పెద్ద గోల. కొట్టుకున్నాడు, కొట్టించుకున్నాడు.
అద్దంకి నియోజకవర్గ పరిధిలోని సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ బూత్లను ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు. 13వ తేదీన జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రతి పోలింగ్ బూత్ వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడమైందని అన్నారు. బాపట్ల జిల్లాలో 1510 పోలింగ్ బూతులు ఉండగా 337 సమస్యాత్మక పోలింగ్ బూతులు గుర్తించామని అన్నారు. చీరాల, పర్చూరు, అద్దంకి నియోజకవర్గాలలో పోలింగ్ బూత్లను పరిశీలించారు. మన రాష్ట్ర వ్యాప్తంగా జనరల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో జనరల్ ఎలక్షన్స్కి అన్ని చోట్ల అన్ని పోలింగ్ బూత్స్ వద్ద పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మన జిల్లాలో మొత్తం 1510 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దాంట్లో 337 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ దగ్గర ఎక్కువ బందోబస్తు పెట్టడం జరిగింది. ఎక్కడైతే సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయో, సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, అన్ని చోట్ల ఎక్కువ మందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ను కూడా పెట్టడం జరిగింది. సో ఈరోజు చిరాల కాన్స్టిట్యువెన్సీ, పర్చూర్ కాన్స్టిట్యువెన్సీ అండ్ అద్దంకి కాన్స్టిట్యువెన్సీలో కొన్ని సమస్యాత్మక పోలింగ్ బూత్లు చూడడం జరిగింది. అక్కడ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి, అక్కడ ఎందుకు క్రిటికల్గా పెట్టడం జరిగింది, అక్కడ గొడవలు ఏమున్నాయి అన్ని రివ్యూ చేయడం జరిగింది. సో పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు కూడా ఈ ఈవీఎం ట్రాన్స్పోర్టేషన్కి కానీ, తర్వాత పోలింగ్ బూత్కి దగ్గర ఏమైనా గొడవ చేస్తే, ఏమైనా గ్యాదర్ అయితే దాని మీద చాలా స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది. సో ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి ఎల్లుండి సాయంత్రం పోలింగ్ ముగిసే వరకు సెక్షన్ 144 అమల్లో ఉంటుంది. సో ఇక్కడ కూడా 5 మెంబర్స్ కంటే ఎక్కువ ఎవరు కూడా ఎక్కడ గ్యాదర్ కాకూడదు. ఈ 48 అవర్స్లో ఓన్లీ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ అలౌడ్. డోర్ టు డోర్లో కూడా ఓన్లీ 5 మెంబర్స్ కంటే ఎక్కువ ఎక్కడ కూడా ఉండకూడదు. ఏమైనా దాన్ని వైలేట్ చేస్తే దాని మీద చట్టపరమైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పోలింగ్ రోజు కూడా పోలింగ్ స్టేషన్కి 200 మీటర్స్లో ఓన్లీ ఓటర్స్ మాత్రం ఉండాలి. ఎవరు కూడా ఓటర్స్ తప్ప, ఎవరైతే ఓటు వేయడానికి వచ్చారో వాళ్ళు తప్ప ఎవరు కూడా గ్యాదర్ కాకూడదు. గ్యాదర్ అయితే దాని మీద కూడా చట్టపరమైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే వెహికల్స్ వస్తాయో వెహికల్స్ కూడా 200 మీటర్స్ పరిధిలో రాకూడదు. ఏమైనా క్యాండిడేట్ తిరిగి పోలింగ్ ఎలా నడుస్తూ ఉంది చూడాలంటే వాళ్ళకి 3 వెహికల్స్ మాత్రం పర్మిషన్ ఉంటుంది. 3 వెహికల్స్ కంటే ఎక్కువ దాంట్లో వాళ్ళు తిరగకూడదు. ఏమైనా తిరిగితే వెహికల్ సీజ్ చేసి కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. సో 3 వెహికల్స్లో కూడా 15 మెంబర్స్ మాత్రం ఉండాలి. దాన్ని కాకుండా క్యాండిడేట్ కాకుండా ఎవరు కూడా, ఏ పొలిటికల్ పార్టీ వాళ్ళు కూడా, ఏ యాక్టివిస్ట్ కూడా పోలింగ్ ఎలా నడుస్తూ ఉంది దాన్ని మేము చూస్తామని తిరిగేది పర్మిషన్ ఎవరికి లేదు. సో అది చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో పోలింగ్ అంతా పీస్ఫుల్గా చేసేదానికి మేము అన్ని ఏర్పాట్లు చేశాము. పీస్ఫుల్గా పోలింగ్ జరిగేటట్టు. సో ఈ ఎక్కడైతే డబ్బు, మద్యం పంపిణీ జరుగుతూ ఉందో ఇమీడియట్గా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, లేకపోతే సివిజిల్లో కంప్లైంట్ పెట్టండి. ఇమీడియట్గా మా టీమ్స్ వచ్చి అక్కడ అది పట్టుకుంటారు. అండ్ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాతో షేర్ చేయండి. అండ్ ఆల్రెడీ అన్ని పోలింగ్ స్టేషన్స్కి, అన్ని పోలీస్ స్టేషన్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ లాస్ట్ 2 డేస్లో వాళ్ళు బాగా బ్రిస్క్గా పెట్రోలింగ్ చేసుకోవాలి అండ్ టీమ్స్ ఫామ్ చేసి అన్ని ఊర్లు తిరగాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా మద్యం దుకాణాలు, బార్లను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం విక్రయాలు నిలిపివేశారు. జిల్లాలో మొత్తం 25 బార్లు, 178 మద్యం దుకాణాలను సీజ్ చేశారు. ఎన్నికలు అయ్యే వరకు మద్యం విక్రయాలు చేయకూడదనే ఎన్నికల కమిషన్ నిబంధన విధించడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. మద్యం షాపులు మూసివేశారు.
సార్వత్రిక ఎన్నికలు ఈ నెల 13వ తేదీన జరుగుతున్నందున ఓటు వేసేందుకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాల నుండి ఒంగోలు వచ్చిన ప్రయాణికులతో ఆర్టీసీ బస్టాండ్ కిటకిటలాడుతుంది. అంచనాలకు మించి ప్రయాణికులు చేరుకోవడంతో ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రయాణికులు భారీ సంఖ్యలో బస్సుల కోసం వేచి చూస్తున్నారు. ఎన్నికల వేళ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం రద్దీగా ఉంది. వేలాదిగా ప్రయాణికులు తమ తమ స్వగ్రామాలకు వెళ్లి ఓటు వేసేందుకు వస్తున్నారు. ఆర్టీసీ యాజమాన్యం ఉన్న బస్సులలో కొన్నింటిని ఎన్నికల విధులకు పంపగా ప్రయాణికులను గమ్యస్థానం చేర్చేందుకు ఏర్పాటు చేశారు. కానీ ఆర్టీసీ బస్టాండ్లో బస్సులు తగినన్ని లేకపోవడంతో ఇతర రవాణా సౌకర్యాన్ని ఎంచుకుంటున్నారు. మరోవైపు ఆర్టీసీ అధికారులు పాత బస్సులను కొన్నింటిని మరమ్మతులు చేసి తాత్కాలిక ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. కనిగిరి మేము బెంగళూరు ఎలక్షన్ కోసం వచ్చాం. ఎలా ఉంది ఏపీ పరిస్థితి ఎలా ఉంది కానీ మీకు ఏమైనా అనిపిస్తుంది? అంటే మేము బెంగళూరు సెటిల్ అయిపోయాం, అక్కడే ఉన్నాం. అప్పుడప్పుడు పేరెంట్స్ కళ్ళడానికి వస్తూ ఉంటాం. ఓటు వేయడానికి వచ్చింది. మీకు అక్కడ లేదా ఓటు? అక్కడ లేదు, అక్కడ అప్లై చేసుకోరు. ఇంకా ఎలా ఉంటుంది ప్రస్తుతానికైతే అంతంత మాత్రమే ఉంది. అంటే ఎవరికి ఎడ్జ్ ఉండదు? ఎడ్జ్ టీడీపీ. ఎందుకంటే కూటమి కదా, సో మ్యాక్సిమం ఛాన్సెస్ వాళ్ళకే ఉన్నాయి. మేము కూడా దానికే వేస్తాం. కందుకూరు అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? కర్ణాటక నుంచి వస్తున్నారు ఓటు వేయడానికా? ఎన్ని రోజులు సెలవు దొరికింది మీకు? 2 days. జర్నీకే ఏంటండి? జర్నీకే ఓన్లీ దీనికోసమే, ఓటింగ్ వేయడానికే వచ్చి. ఎలా ఉండబోతుంది? చూద్దాం సార్ రేపు. జనరల్గా ఎవరికి ఎడ్జ్ ఉంటుంది అనేది మీకు అభిప్రాయం? అంటే ఎవరు ప్రజెంట్ గవర్నమెంట్ అయితే సాటిస్ఫై లేనట్టు అనిపిస్తుంది. మీరు బెంగళూరులో ఏం చేస్తారు? నేను ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్. ఫ్యామిలీ వచ్చారు. బస్ చాలా రష్ ఉన్నాయి. అందరూ ఒకేసారి వచ్చారు కదా? వచ్చాము, చాలా రష్గా ఉన్నాయి. వాళ్ళని 2 days బిఫోరే పంపించాము. నేను వెనకాల వచ్చాను, లీవ్ దొరక్క. ఎలక్షన్ డ్యూటీకి వెళ్తున్నాం సార్. కొండేపి. అవును. ఇవాళకి వెళ్ళేది డ్యూటీకి, ఈరోజు నుంచి నైట్ అక్కడ ఉండాలి. ఏది స్పెషల్ బస్ ఏం లేదు సార్, ప్రస్తుతానికి అయితే ఏం లేదు, పెట్టలేదు. ఏముంది, ఇదిగో చూస్తూనే ఉన్నారు కదా బస్సులు. అది ఒంగోలు అండి, బెటర్కొండ వెళ్తాం. ఎలక్షన్ కోసం వచ్చాం. బెటర్కొండలో. మాది ఒంగోలులోనే ఉంటాం. మేము హైదరాబాద్లో ఓట్ వేయడానికి వచ్చాము. లేదండి, హౌస్ వైఫే. ఆయన అక్కడ వదిలిపెట్టి నేను వచ్చాను. అవునండి. ఎలక్షన్ ఏమో నేను ఒంగోలు నుంచి వస్తున్నాను. ఒంగోలు నుంచి
వెళ్తున్నారు బాపట్ల. మీరు ఎక్కడ ఉండేది? ఇక్కడేనా? మేము పని చేసుకునేది ఎక్కడ ఒంగోలులో పని చేసుకుంటాం. నేనన్నా గ్యాస్ కంపెనీలో చేస్తాను, హెచ్పి గ్యాస్ కంపెనీలో. ఈ పిల్లోడు తిరుపతి వెళ్ళాలి. తిరుపతి ఓటు ఉందా అక్కడ? ఓటు వేసేదానికి వెళ్తా ఉండేది. ఎక్కడ ఉంటారు ఇక్కడ? ఉండే కందుకూరులో ఉంటాము. అనంతపురం నుంచి ఒంగోలుకి అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటాము. అనంతపురం నుంచి ఒంగోలుకి అప్ అండ్ డౌన్? గ్యాస్ ఇంకా బస్సు కోసం వచ్చినాం. ట్రైన్లు లేవంటారు, ఇక్కడ బస్సులు లేవు. ఇంకేం చేసేది? ప్లాన్ చేసుకోలేదా వెళ్ళడానికి? ఒకరోజు చేస్తే ఒక ట్రిప్ అన్న వెళ్తే మాకు 4,000 వస్తుంది కదా, ఒకరోజు ముందు వెళ్దాం అనేసి వచ్చినాం మేము. చూసేది అట్ట కనిపించలేదే. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? మేము అద్దంకి. ఎక్కడి నుంచి వస్తున్నారు? బెంగళూరు నుంచి. అవునండి. ఉందండి బస్సు వెళ్తున్నాం. నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి. ప్రాబ్లం. మేము ట్రైన్కి వచ్చాము. అంత లేదండి, పర్లేదు. ఏసీకి వచ్చాము, పర్లేదు. ఓటేయడానికి వచ్చాము. అవును. చూస్తున్నారుగా ఎట్లా ఉందో, మీకే తెలుస్తుంది. మా ఒపీనియన్ పర్లేదండి ప్రస్తుతానికైతే. చూస్తున్నాం మేము కూడా మార్పు కోసం. హిందూ సనాతన ధర్మానికి జగద్గురువు ఆదిశంకరాచార్యులు పతాకగా నిలిచారని ఆధ్యాత్మిక ఉపన్యాసకులు ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. ఎర్రన్న సాహిత్య పరిషత్ అధ్యక్షులు మైనంపాటి సాయి కుమార్ ఆధ్వర్యంలో లాయర్పేటలోని హరిరామ నివాసంలో నిర్వహించిన జగద్గురువు ఆదిశంకరాచార్య జయంతి వేడుకలు నిర్వహించారు. ప్రతిపాదకుడిగా సనాతన ధర్మ సారథిగా భారతదేశం 4 వైపులా 4 పీఠాలు ఏర్పాటు చేసిన వివేక భాస్కరుడు, విజ్ఞాన శేఖరుడు జగద్గురు ఆదిశంకరాచార్యులు అని పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. ఎర్రన్న సాహిత్య పరిషత్ అధ్యక్షులు మైనంపాటి సాయి కుమార్ మాట్లాడుతూ జగద్గురు ఆదిశంకరాచార్య ఆరాధనతో తన జీవితంలో జరిగిన యథార్థ సంఘటనలను వివరించారు. ఆధ్యాత్మిక ఉపన్యాసకులు నెమ్మాని సీతారామమూర్తి మాట్లాడుతూ ఆదిశంకరులు నడయాడిన కాలంలోనే పేదల పక్షాన నిలిచాడని, అస్పృశ్యతను నిరసించాడని, మాతృదేవోభవ అంటూ తల్లిని ఆరాధించాడన్నారు. ఆధ్యాత్మిక ఉపన్యాసకులు చిలకపాటి రంగారావు మాట్లాడుతూ ఆదిశంకరులు రచించిన శివానందలహరి, సౌందర్యలహరి, కనకదార స్తోత్రం, భజగోవిందం ప్రజల నాలుగు మీద నేటికి నర్తిస్తున్నాయని అన్నారు. ముందుగా జగద్గురులు ఆదిశంకరుల చిత్రపటానికి పూజా కార్యక్రమాలు జరిపించారు. కార్యక్రమంలో బొమ్మిరెడ్డి రాఘవరెడ్డి, సూరపరాజు రాము, శివరాజు, పుల్లయ్య, పొత్తూరు బదిరి, ములుగు గంగాధర్, ఓరుగంటి ప్రసాద్, డాక్టర్ పరాంకుశం, నరసింహాచార్యులు, మైనంపాటి హరినారాయణ, గడియారం సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జగద్గురువులు ఆదిశంకరాచార్య స్వామి వారి జయంతి. ఇది పరమ పవిత్రమైనటువంటి రోజు. హిందూ సనాతన ధర్మానికి ఒక పతాకగా నిలిచి హిందూ సనాతన ధర్మాన్ని కాపాడటానికి జగద్గురు ఆదిశంకరాచార్య వారు సాక్షాత్తు పరమేశ్వరుడి అవతారంగా ఈ భూలోకంలో అవతరించి ఆ 16 ఏళ్ల ఆయనకి ఆయుష్ ఉన్నా సరే 32 సంవత్సరాలు సజీవంగా జీవించి హిందూ సనాతన ధర్మానికి ఒక పతాకగా నిలిచినటువంటి వాడు ఆ జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు. వారు అవతరించినటువంటి సమయానికి 72 అవైదికమైనటువంటి మతాలు రాజ్యం వెళ్తున్నటువంటి సందర్భంలో ఆయన అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ఈ 72 అవైదిక మతాల్లో ఉన్నటువంటి ఏదైతే మూఢత్వం ఉందో వాటిని అన్నింటినీ కూడా
తొలగించి ఆయన షణ్మత స్థాపన చేసినటువంటి గొప్ప మహానుభావుడు. ఈరోజు కూడా హిందూ సనాతన ధర్మం బ్రతికి ఉందంటే దానికి ఆయన వేసినటువంటి బీజమే కారణం. అందుకనే ఆయన్ని వివేక భాస్కరుడని, విజ్ఞాన శేఖరుడని కూడా ఈరోజు సనాతన ధర్మ సారథులందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఆ రోజు చార్ధామ్లో వచ్చినటువంటి ఉధృతమైనటువంటి వరదల్లో స్వామివారి యొక్క విగ్రహం కొట్టకపోకుండా అదే విధంగా నిలబడిందంటే హిందూ సనాతన ధర్మం కూడా ఈ కలియుగం ఉన్నంతకాలం ఆదిశంకరుడి యొక్క విగ్రహం ఏ విధంగా అయితే ఆ వరదల్లో కొట్టకపోకుండా నిలబడిందో ఈరోజు దక్షిణాముక్తి రూపంలో వెలిసిన మహా వ్యక్తి శ్రీ ఆదిశంకరాచార్య గారు. ఆదిశంకరాచార్య గారు ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత అనే అంశాల ద్వారా హిందూ ధర్మాని కోసం ఆయన ఎంతో పాటుపడ్డాడు. ఆనాడు హిందూ ధర్మాన్ని నాశనం చేయాలని ఎన్నో మతాలు ఇస్తే ఆయన దాన్ని ఎదురు తిరిగి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పాదయాత్ర చేసుకుంటూ మన శ్రీశైలంలోని కొన్ని ప్రాంతాల్లో ఆయన తపస్సు చేసుకుంటూ ఎన్నో అద్భుతాలు ఇచ్చిన మహాని వ్యక్తి. నా జీవితంలో ఒక అనుభవం ఉంది అది చెప్పి, ఈ యొక్క జీవితం అయిపోతున్నది, నాకు ఈ శరీరాన్ని త్యజిస్తున్నాను, మొసలి పట్టుకుంది, అది విడిపించాలి అంటే నేను సన్యాసం తీసుకోవాలి. మరి నేను సన్యాసం తీసుకోవాలా వద్దా అని తల్లిని అడుగుతాడు ఆదిశంకరాచార్య వారు. అక్కడ మొసలి ఏంటో కాదు, ఇక్కడ కాలస్వరూపుడు ఆయన కూడా భగవంతుడే, గుర్తుపెట్టుకోండి. కాలస్వరూపుడే ముసలి రూపంలో వచ్చి కాలు పట్టుకున్నాడు ఆదిశంకరాచార్య వారిది టెస్ట్ చేయటానికి. అప్పుడు అమ్మ అంటుంది, నాయనా నువ్వు బ్రతికుంటే చాలు నాయన, నువ్వు సన్యాసం తీసుకోమంటుంది అమ్మ. అప్పుడు సన్యాస దీక్ష తీసుకుంటాడు. సన్యాస దీక్ష చేసుకొని ఎన్ని గ్రంథాలు రాశాడు మహానుభావుడు ఆదిశంకరాచార్య వారు. సాక్షాత్తు శంకరుడే అయినా, సాక్షాత్తు శంకరుడే. ప్రతి ఇంటిలో కూడా, ప్రతి భారతీయ హైందవ సంస్కృతిలో ప్రతి ఇంటిలో కూడా స్వామివారి యొక్క ఫోటో ఉండాలి. శంకరుడు సోషల్ రెవల్యూషన్ అంటే సాంఘిక విప్లవానికి ఆద్యుడు. ఎలా అంటే ఈరోజు అందరూ కూడా పేదవాళ్ళ కోసం అంటున్నారు. మొట్టమొదటిగా ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో పేదవాళ్ల కోసం తపించిన ఏకైక వ్యక్తి శంకరుడు. 5వ ఏటనే భిక్షపడుతూ అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణ తమారమంటూ ఒక పేదవారి యొక్క ఆకలి చూడలేక కనకధారను కురిపించిన వాడు శంకరుడు. రెండవది సామాజిక న్యాయం అంటాము. సామాజిక న్యాయంలో అంటరారి తరాన్ని మొట్టమొదటిగా నిరసించిన వాడు ఆదిశంకరుడు. కాశీలో చండాలుడు ఎదురొస్తే శివరూపంలో ఉన్న చండాలుడి కాళ్ళ మీద పడి నమస్కారం చేసి, చండాలోస్తు మమ జీవ గచ్చతి దూరం అన్నామే, పొరపాటు చేశాను ఈశ్వర, అందరిలో ఉన్నది మానవుడే అని సోషల్ రెవల్యూషన్ చాటి చెప్పినవాడు శంకరుడు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగిందని రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డి తెలిపారు. రావణ్ నాయుడు కాలేజీలో గల IIIT కాలేజీ ఆవరణలో మెటీరియల్ పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. పీఓలు, ఏపీఓలు సిబ్బందికి మెటీరియల్ను అందించడం జరిగిందని, వారు పరిశీలన చేసుకోవడం జరుగుతుందని అన్నారు. 259 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, అందుకు సంబంధించి ప్రతి సెంటర్లోనూ వెబ్ కెమెరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికల్లో ఎలాంటి లోపాలు జరగకుండా, అవకతవకలు జరగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. మెటీరియల్ తీసుకున్న అనంతరం సిబ్బంది వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు బయలుదేరి వెళ్లారని అన్నారు. శాంతి భద్రతల దృష్ట్యా ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారని తెలిపారు. రావు అండ్ నాయుడు IIT ఇంజనీరింగ్ కాలేజీలో మరి ఒంగోలు కాన్స్టిట్యున్సీకి సంబంధించి పిఓస్, ఏపీఓస్ మరి పోలింగ్ సిబ్బంది పోలింగ్ మెటీరియల్ని తీసుకొని రేపు జరగబోయే 13/5/2024న జరగబోయే ఎన్నికలకి సిబ్బంది మెటీరియల్ తీసుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వారు మెటీరియల్ని పరిశీలించుకుంటూ ఉన్నారు. ఇప్పుడు భోంచేసి మరి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి చెందిన 259 పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి రేపు పోలింగ్ జరుపుతారు. పోలింగ్ ప్రక్రియకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు సంసిద్ధం చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు 259 పోలింగ్ స్టేషన్లో మరి వెబ్ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. త్రాగునీరు, మరి టెంట్లు, బార్కేడ్స్ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి వీటిని 30 మంది మైక్రో అబ్జర్వర్లు పరిశీలనలో
మరి 6 ఏఆర్ఓలు పరిశీలనలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. జిల్లా ఎస్పీ గారు శాంతి పద్ధతుల రీత్యా మరి ఇక్కడ మంచి పోలీసు బలగాన్ని కూడా ప్రతి పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేశారు. ప్రశాంతమైన వాతావరణంలో ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వాతావరణం ఉంది. కాబట్టి ఓటు హక్కును రేపు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రార్థించడం జరుగుతుంది. ఒంగోలు నగరంలోని రంగారెడ్డి చెరువు వద్ద గల శ్రీ శంకర మఠం కామాక్షి అమ్మవారి దేవస్థానంలో శంకర జయంతి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేక కైంకర్యాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ముందుగా గర్భాలయంలో గల కామాక్షి దేవి మూలమూర్తిని చూడచక్కగా తీర్చిదిద్ది భక్తులకు దర్శన భాగ్యాన్ని కలిగించారు. అనంతరం ప్రాంగణంలో కొలువై ఉన్న ఆదిశంకరుల విగ్రహానికి వివిధ రకాల పరిమళభరిత ద్రవ్యాలతో అభిషేకాన్ని జరిపించి విశేష హారతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. पतये नमो नमः कृष्णलीलाय धामदे परवञ्चरे स्थायुनां पतये नमो नमो शृङ्गाय च वसुपतये च नमोग्राय च भीमाय च नमो अग्रे वधाय च दुदुरे वधाय च नमो अन्त्रे च अनीयसे गङ्गाय च वेद्याय च भक्तागो सज्याय च జిల్లాలో ఈ నెల 13వ తేదీన సార్వత్రిక ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసినట్లుగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సురేష్ కుమార్ తెలిపారు. ఏఎన్ఎం లేదా ఎంఎల్హెచ్పీలు ఎమర్జెన్సీ మెడిసిన్స్తో పాటు పోలింగ్ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు అందుబాటులో ఉంటారని అన్నారు. పోలింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎంలు తరలించే 7 రిసీవింగ్ సెంటర్ల వద్ద కూడా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సురేష్ కుమార్ వెల్లడించారు. జిల్లాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చే ఓటర్లతో పాటు పోలింగ్ సిబ్బందికి ఎలాంటి సమస్య తలెత్తకుండా ఉండేలా పోలింగ్ కేంద్రాల వద్ద తమ వైద్య సిబ్బంది అత్యవసర మందులతో అందుబాటులో ఉంటారని సురేష్ కుమార్ స్పష్టం చేశారు. ఈ సార్వత్రిక ఎన్నికలు పార్లమెంటు కానీ అసెంబ్లీకి కానీ మనకు 13వ తారీఖున జరగబోతున్నాయి. తర్వాత పోస్టల్ బ్యాలెట్ కూడా దాదాపు 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరిగింది. పోస్టల్ బ్యాలెట్ సెంటర్లో కూడా మేము మా స్టాఫ్ని అంటే మెడికల్ ఆఫీసర్స్ అట్లాగే ఏఎన్ఎం సూపర్వైజర్ని పెట్టి అక్కడ ఎమర్జెన్సీ డ్రగ్స్ అంటే ఐవీ ఫ్లూయిడ్స్ కానీ మిగతా ఇంజెక్షన్స్ కానీ పెట్టి ఓఆర్ఎస్ ప్యాకెట్లు గ్లూకోజ్ ప్యాకెట్లు ఉంచి ఈ పోస్టల్ బ్యాలెట్లో ఎవరు కూడా ఎండ తీవ్రత వలన అస్వస్థతకు గురి కాకుండా చూడడం అనేది జరిగింది. అది మొన్న 7వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు పోస్టల్ బ్యాలెట్ జరిగింది. ఇక నెక్స్ట్ రేపు 12వ తారీఖు అంటే ఆదివారం 12వ తారీఖు ఈవీఎం మిషన్స్ అనేది డిస్ట్రిబ్యూషను 8 సెంటర్లో జరుగుతుంది. ఎర్రగొండపాలెము, దర్శి, అట్లాగే ఎండ్లూరు విలేజీ, సంఘమిత్ర హాస్పిటల్ దగ్గర ఒంగోలు, తర్వాత వల్లూరు విలేజీ, మార్కాపురము, గిద్దలూరు, కలిగిరిలో ఈ ఈవీఎం మెషిన్స్ 12వ తారీఖు ఉదయం నుంచి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి అక్కడ కూడా ఒక టీంని ఈ 8 సెంటర్లో ఒక టీంని ఏర్పాటు చేసి అక్కడ కూడా సూపర్వైజరీ స్టాఫ్ వీళ్ళందరినీ ఏఎన్ఎంస్ని ఎమర్జెన్సీ డ్రగ్స్ని ఉంచడం జరుగుతుంది. ఈ మెషిన్స్ తీసుకెళ్లే వాళ్ళకి ఎవరికి కూడా అస్వస్థత జరిగినా కూడా ఈ క్యాంపుల్లో అనేది వైద్యం లభించడం జరుగుతుంది. తర్వాత 13వ తారీఖు 13వ తారీఖు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో ఉన్న ప్రతి పోలింగ్ బూత్ దగ్గర ఒక మెడికల్ క్యాంప్ విత్ ఎమర్జెన్సీ డ్రగ్స్ అనేది కనీసం అక్కడ ఏఎన్ఎం కానీ ఎంఎల్హెచ్పి కానీ ఉండేటట్టుగా అరేంజ్ చేయడం జరుగుతుంది. జిల్లాలో ఉన్న పోలింగ్ బూత్లన్నింటిలో ఈ క్యాంప్ అనేది జరుగుతుంది. అట్లాగే 13వ తారీఖు 7 సెంటర్స్లో ఇందాక నేను చెప్పిన వాటిల్లో ఒక ఎర్రగొండపాలెం తప్పితే మిగతా 7 సెంటర్స్లో కూడా రిసీవింగ్ సెంటర్స్ అంటారు. అంటే పోలింగ్ అయిపోయిన తర్వాత ఈవీఎం మిషన్స్ అన్నీ తీసుకొని ఈ సెంటర్కి వచ్చి వాళ్ళు ఆ పోలింగ్ సిబ్బంది అప్పగిస్తారనమాట. ఇక్కడ కూడా ఈ సెంటర్స్ అన్నింటిలో కూడా ఇక్కడ మెడికల్ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ఎన్నికల సందర్భంగా రిసీవింగ్ సెంటర్లో కానీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్లో కానీ లేదా పోలింగ్ బూత్లో కానీ ఎవరు ఏ అస్వస్థకు గురైనా కూడా వారికి ఎమర్జెన్సీగా వైద్య సహాయం అందించేందుకు ఏర్పాట్లు చేయాలి.
గాయత్రి సేవా సమితి, సనాతన ధర్మ భారతి, ఓపెన్ బ్రైన్స్ ఆధ్వర్యంలో శంకర జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని గొడుగుపాలెంలోని రామాలయంలో మహంకాళి మురళీకృష్ణ నిర్వహణలో జరిగిన కార్యక్రమంలో ముందుగా స్వామివారికి పూజలు చేశారు. అనంతరం మల్లవరపు రామారావు, మహంకాళి కొండయ్య శాస్త్రి, పాలుట్ల కోటయ్య, మఠంపల్లి చంద్రశేఖర్, మాదిరాజు వెంకటకృష్ణయ్య, ఉప్పలపాటి మురళి, డాక్టర్ లంకా ప్రసన్నకుమార్, అన్నంపట్ల సాయికృష్ణ, మహంకాళి నిరంజన్, మురికిపూడి వైభవులకు వస్త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వక్తలు స్వామివారి జీవిత విశేషాలను తెలియజేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బ్రాహ్మణులు పాల్గొన్నారు. వేసవి సెలవుల్లో పిల్లలు ఇంట్లో ఉంటే తల్లిదండ్రులకు ఆనందమే. రోజుల తరబడి ఇంట్లోనే ఉంటే ఆ పిల్లల అల్లరి తట్టుకోవడం ఎవరి తరం కాదు. గంటల తరబడి సెల్ ఫోన్లతో గడపడం, ఎటువంటి ఉపయోగం లేని గేమ్లు, వీడియోలను చూస్తూ కాలాన్ని హరించి వేయడం చూస్తూనే ఉంటాం. అందుకే నెల రోజుల పాటు వేసవి సెలవుల్లో పిల్లలకు ఏదో ఒక వ్యాపకం కల్పించేందుకు కొన్ని ఇన్స్టిట్యూట్లు ముందుకు వస్తున్నాయి. ఆట, పాట, సంగీతం, క్రీడల్లో తర్ఫీదునిచ్చే ఇన్స్టిట్యూట్లు నగరంలో చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మక కళలను వెలికి తీసేందుకు కేరీ మ్యూజిక్ స్కూల్ అండ్ రికార్డింగ్ థియేటర్ నిర్వాహకులు రాయపాటి దానం కేరీ శ్రీకారం చుట్టారు. ఎన్నో ఏళ్లుగా విద్యార్థులకు వేసవి సెలవుల్లో సంగీత శిక్షణను అందజేస్తున్నారు. ఒంగోలు హెచ్సిఎం కళాశాల ఎదురుగా గల కేరీ మ్యూజిక్ స్కూల్లో వేసవి సెలవుల్లో వందలాది మంది విద్యార్థులు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడంలో శిక్షణ తీసుకుంటున్నారు. చిన్నారులు మొదలు పెద్దల వరకు సంగీత శిక్షణకు ఆసక్తి కనబరుస్తున్నారు. గిటార్, డ్రమ్స్, పియానో, రిథమ్ ప్యాడ్స్, వోకల్స్ తదితర విభాగాల్లో సంగీత పరికరాలను ఆసక్తిగా నేర్చుకుంటున్నారు. నేర్చుకునేవారు ఎక్కువ కావడంతో త్రోవగంటలోని కలవరి టెంపుల్లోనూ, మంగమూరు రోడ్లోని ఎస్ ఫిట్నెస్ సెంటర్లో కూడా ఈ సంగీత శిక్షణ కార్యక్రమాలను నేర్పించడం జరుగుతుందని మ్యూజిక్ స్కూల్ నిర్వాహకులు రాయపాటి దానం కేరీ తెలిపారు. తల్లిదండ్రులు వారి పిల్లల అభిరుచులను తెలుసుకొని ఇన్స్టిట్యూట్లో చేర్పించాలని కోరారు. హలో, నా పేరు అనుష. నేను బీఎస్సీ అగ్రికల్చర్ వరకు చదువుకున్నాను. సో నేను గిటార్ ఎందుకు నేర్చుకోవాలంటున్నా అంటే ఇది నా ప్యాషన్. ఎప్పటి నుంచో ఒక ఇంట్రెస్ట్ ఉంది. గిటార్ అంటే నాకు చాలా ఇష్టం. సో గిటార్ నేర్చుకోవడం ఒక ప్యాషన్గా మార్చుకొని ఇంకా ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. గిటార్ అంటే నాకు చాలా ఇష్టం గిటారే. కాబట్టి అంటే నేను స్ట్రెస్గా ఉన్నప్పుడు నాకు గిటార్ మ్యూజిక్కే హ్యాపీగా అనిపిస్తుంది. కాబట్టి నేను గిటార్ నేర్చుకుంటాను. నేను 1 month 1.5 month అవుతుంది. 1 month 1 week అవుతుంది. హాయ్ అండి, నా పేరు చరణ్ తేజ. నేను కీబోర్డ్ నేర్చుకుంటున్నాను. ఇప్పటికి వచ్చి ఒక 5 weeks అవుతుంది. నేను కీబోర్డ్ ఎందుకు నేర్చుకోవాలి అనుకుంటున్నానంటే నేను ఇప్పటికీ చాలా పియానో పీసెస్ విన్నాను. అది ప్లే చేయాలని నాకు ఒక ఆశ. పియానో వింటే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. సో పియానోని బాగా ప్లే చేద్దాం అనుకొని వచ్చాను ఇక్కడికి. ఇలానే ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. చాలా బాగా నేర్పిస్తున్నారు. ఇప్పటికీ నేను నేర్చుకోవాలంటే చాలా ఆసక్తి కలుగుతుంది ఇక్కడ నేర్చుకోవాలంటే. మా సార్ పేరు దానం కేరీ. ఆయన మాకు చాలా బాగా చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు, సింగింగ్ కూడా చేయిస్తారు. ఒకేసారి ప్లే చేయడంతో మాకు వోకల్స్ కూడా నేర్పిస్తారు. నేను ప్రస్తుతం అలంకారాల వరకు నేర్చుకున్నాను.
కేరీస్ మ్యూజిక్ స్కూల్ అనే మ్యూజిక్ స్కూల్ని అలాగే రికార్డింగ్ స్టూడియోని ఒంగోలు పట్టణంలో గత 5.5 సంవత్సరాలుగా నడుపుతూ ఉన్నాను. ఇక్కడ ఒంగోలు పట్టణంలో ఉన్న సంగీత ప్రియులు, సంగీతం నేర్చుకోవాలనే అభిలాష కలిగిన వారు అనేక మంది ఈ 5 సంవత్సరాలుగా మన స్కూల్లో పాఠాలు నేర్చుకుంటూ సంగీతాన్ని నేర్చుకోవడమే కాకుండా దాన్ని ప్రదర్శించే విషయంలో కూడా చాలా చురుగ్గా పాల్గొంటూ ఉన్నారు. ప్రతి సంవత్సరం వేసవి సెలవుల్లో సమ్మర్ మ్యూజికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం మన ఆనవాయితీ. ప్రతి సంవత్సరం ఈ సమ్మర్ క్యాంప్ కొనసాగుతూనే ఉంది. మధ్యలో కోవిడ్ కారణంగా ఒక సంవత్సరం స్పేస్ వచ్చినా ఆ తర్వాత సంవత్సరం అంతకంటే ఎక్కువగా 100కు పైగా పిల్లలు ప్రతి సమ్మర్ క్యాంప్కి అటెండ్ అవుతూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా చాలా ఆసక్తితోటి చాలా దూర ప్రాంతాల నుంచి పిల్లలు, పెద్దలు వయసుతో నిమిత్తం లేకుండా వచ్చి ఇక్కడ సంగీతాన్ని నేర్చుకుంటూ ఉన్నారు. సెకండ్ లొకేషన్గా మంగమూరు రోడ్లోని S2 ఫిట్నెస్ సెంటర్లో సెకండ్ లొకేషన్ పెట్టున్నాము. ఆ ప్రాంతంలో ఉన్న పిల్లలు, పెద్దలు సంగీతం నేర్చుకోవాలనుకునే వాళ్ళకి అనుకూలంగా అక్కడ ఒక లొకేషన్ పెట్టి ఉన్నాము. అలాగే ఒంగోలు పట్టణంలో ఉన్న చర్చ్, ఒక క్యాల్వరీ టెంపుల్ అనే ఒక చర్చ్లో 150 మందికి పైగా పిల్లలకు సమ్మర్ క్యాంప్ నడిపిస్తూ ఉన్నాము. ఈ కేరీస్ మ్యూజిక్ స్కూల్ అనే మా సంస్థ ద్వారా కీబోర్డ్, గిటార్, డ్రమ్స్, ఎలక్ట్రానిక్ డ్రమ్స్, తబలా నేర్పిస్తూ ఉన్నాము. మా ప్రత్యేకత ఏంటంటే గాత్రంతో ప్రతి లీడ్ ఇన్స్ట్రుమెంట్ని ప్రాక్టీస్ చేపిస్తాము. గాత్రం వస్తే లీడ్ ఇన్స్ట్రుమెంట్ చాలా సులువుగా, చాలా అర్థవంతంగా ఉంటుందని మా అభిప్రాయం. ఈ సమ్మర్ క్యాంప్ని అనేక మంది వినియోగించుకుంటున్నారు. ఇంకా ఎవరైనా ఆసక్తిగా ఉంటే ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. శ్రీ సత్యానిస్లో నేటి మాట. తన ప్రేమతో దేనినైనా మరిపించగలిగే శక్తి అమ్మకు మాత్రమే ఉంది. తల్లి ప్రేమను మరిపించేది ఈ సృష్టిలో ఏదీ లేదు. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.